సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయంలో భాగంగా 5 అంచెల వ్యవసాయాన్ని ఫైలరీ మెథడ్ని బుచ్చినాడి ఖండికలో సహజ సంపద వారు అమలు చేస్తున్నారు. ఒక ఎకరా పొలాన్ని తీసుకొని అందులో ఒక 60%ని సాగుకి రెడీ చేశాము. ఆయన చెప్పినట్టుగా ఇలా చెరువు, అలాగే ఇక్కడ ముందరకడ 4 అడుగులతో లోతులో ఉన్నటువంటి కందకము రెడీ చేయడమైంది. బెడ్లు గాడి తీసి ఈ మధ్యలో వర్షం వచ్చేసినందువల్ల ఇలా గడ్డి వస్తూ ఉంది. తవ్విచ్చినాము, గడ్డి రాకుండా స్టార్ట్ చేసిన, అయినా మళ్ళా కూడా గడ్డి వచ్చేసింది పని లేట్ అయినందువల్ల. ఇప్పుడు సిస్టాన్ని ఇప్పుడు ఈ పక్కన చూపించినట్టుగా ఈ యొక్క చీరలను పరిచేస్తున్నాం మల్చింగ్. ఈ చీరలకు ముందు వేపాకుని పరిచి వేపాకు మీద చీరలు వచ్చేట్టుగా ప్లాన్తో ఉన్నాం. చుట్టూతా కూడా సరే ఇట్లా టెంకాయ చెట్లు వేయడం కోసమని గవర్నమెంట్ సహాయంతో గుంటలు చేసినాం. అందులో గుంటల్లో వేపాకు వేసాము. తర్వాత వాడుకోవడానికి వీలుగా దెబ్బేరు సిద్ధంగా ఉంది. ఇక్కడ ఫైలరీ మెథడ్ చూస్తున్నట్లయితే మనకు మొత్తము 9 బెడ్లు వస్తాయి. ఆ 9 బెడ్లకి ఒక్కొక్క బెడ్కి 81 చెట్లకిన మనకు అన్నీ వస్తాయి. సో ఇది ఈ యొక్క 1 ఎకరాలో ఒక 60 సెంట్లలో మనం ఈ యొక్క సిస్టమ్ తయారు చేశాము. మరి మరొక పక్క ఉన్న స్థలాన్ని మళ్ళీ డీల్ చేస్తాము. ప్రస్తుతానికి ఒక అవగాహన కోసము రెడీ చేసాము. ఇంకొక వారం రోజుల లోపల ఇవన్నీ కూడా సిద్ధమయ్యి కాస్త మొక్కల్ని ఫైలరీ మెథడ్ని ఫాలో అవుతున్నటువంటి రాజమండ్రి కడి నుంచి మొక్కలు తెప్పిస్తున్నాము. ఇంకొక 4 రోజుల్లో మొక్కలు వస్తాయి. ఈ లోపల వచ్చేసి ఈ యొక్క మల్చింగ్ ప్రాసెస్లో భాగంగా వేపాకు పరిచి వేపాకు మీద అలా చీరలు పరిచి పనికిరాని చీరలు అంటే అన్యూజులు వాటిని పరిచి మల్చింగ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మధ్య మధ్యలో హోల్స్ చేసుకొని మొక్కలు పెట్టడం స్టార్ట్ చేస్తాం. మొత్తం 9 బెడ్లలో మొదలవుతున్నటువంటి ఫైలరీ మెథడ్ బుచ్చినాడి ఖండిక మండలంలో తొలిసారిగా మొదలు పెడుతున్నారు సహజ సంపద వారు. దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, ఆలోచనలు, సూచనలు మరి ఈ గ్రూపులో వాళ్ళు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది తిరుపతి జిల్లాలో మరి కాళహస్తి దగ్గర బుచ్చినాడి ఖండిక మండలంలోని బుచ్చినాడి గ్రామంలో రోడ్ సైడ్ తడా కాళహస్తి రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం.